శోభన్ బాబు 1966కి ముందు రెండుసార్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నప్పటికీ భార్య ప్రోత్సాహం, ఆయన సంకల్ప బలంతో మద్రాసులో నిలదొక్కున్నారు. ఫలితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక నటభూషణుడు, ఆంధ్ర అందగాడుగా పేరుగాంచిన విలక్షణ నటుడు శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యారు. ప్రారంభంలో 1000-1500కి చిన్నా చితక అతిథి పాత్రలు వేస్తూ ముందుకు వెళ్తున్న శోభన్ బాబు సినీ జీవితం క్రమంగా ఒక దారిన పడుతూ వచ్చింది. 7 ఏళ్లలో 20 సినిమాల్లో నటించిన శోభన్ బాబు 8వ ఏడాది అంటే 1966లో మరో 6 చిత్రాల్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. 1966లో శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడర్, భక్తపోతన, గూఢచారి 116 వంటి చిత్రాల్లో మరికాస్త గుర్తింపు తెచ్చే పాత్రలు పోషించిన శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో ఒక వర్ధమాన హీరోగా గుర్తింపు పొందారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకునే ముందు, వీరాభిమన్యులో హీరో వేషం వేసిన అనంతరం ఆ చిత్రం బ్రహ్మాండమైన విజయం తర్వాత కూడా శోభన్ బాబు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. తారాజువ్వలా దూసుకుపోతుందని అందరిలాగే శోభన్ బాబు కూడా ఆశించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఎదురవడంతో శోభన్ బాబు ఖిన్నుడయ్యారు. వీరాభిమన్యు తరువాత విచిత్రంగా ప్రేక్షకుల్లో పౌరాణికాలపై మోజు తగ్గిపోయింది. ఫలితంగా పౌరాణిక చిత్రాలు తీసే నిర్మాతలు కనుమరుగయ్యారు. దాంతో హీరో వేషం వేసిన శోభన్ బాబుకు చిన్న చిన్న పాత్రలు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పరమానందయ్య శిష్యుల కథ, గూఢచారి 116 వంటి చిత్రాల్లో చిన్న చిన్న వేషాలతో పాటు శివరాత్రి మహత్యం అనే కన్నడ సినిమాలో నారదుడిగా, మరో కన్నడ సినిమా మహాత్మా కబీర్లో శ్రీరామునిగా కూడా అతిథి పాత్రలు పోషించవలసి వచ్చింది. 1966 జనవరి 13వ తేదీన విడుదలైన శ్రీకృష్ణ పాండవీయంలో శోభన్ బాబు అర్జునుడిగా పాత్ర పోషణ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తమ స్వంత సంస్థ NAT రామకృష్ణ కంబైన్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. శ్రీకృష్ణునిగా, సుయోధనుడుగా NTR తొలిసారి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఈ చిత్రంలో అర్జునుడి పాత్రలో శోభన్ బాబు ముఖ్యంగా ద్రౌపది స్వయంవరం ఘట్టంలో మత్స్య యంత్రాన్ని ఛేదించడంతో పాటు కుంతి మాట మీద శ్రీకృష్ణుని సలహాను అనుసరించి పాండవుల 5గురు ద్రౌపదిని వివాహమాడే సన్నివేశంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కళాదర్శకులు TVS శర్మ రూపొందించిన అద్భుతమైన యమసభ సెట్టింగ్స్తో పాటు రుక్మిణి మందిరం, జరాసంధుని భవనం, మత్స్య యంత్రం మొదలైన సన్నివేశాలను ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్ అద్భుతంగా చిత్రీకరించారు. TV రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, PB శ్రీనివాస్, సుశీల గానం చేసిన పాటలు, పద్యాలు అద్భుత రసానుభూతితో వీణుల విందుగా మురిపించాయి. దాదాపు 6 దశాబ్దాల తర్వాత కూడా ఈ చిత్రగీతాలు నేటికీ నిత్య నూతనంగా విరాజిల్లడం విశేషం. గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ భావనారాయణ నిర్మించిన లోగుట్టు పెరుమాళ్ల కెరుక చిత్రం 1966 ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైంది. ఇది ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు KSR దాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. శోభన్ బాబు చిత్రరంగంలో నిలదొక్కుంటున్న దశలో సోలో హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు, కానీ క్రైమ్ హీరోగా శోభన్ బాబుకు ఒక ఇమేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు రాజశ్రీ, గుమ్మడి, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి మొదలైన వారు పాత్రోచితంగా నటించారు. ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్గా శోభన్ బాబు నటన చిత్రరంగంలో ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత సి పుల్లయ్య దర్శకత్వంలో శోభన్ బాబు శివుడుగా నటించిన పరమానందయ్య శిష్యుల కథ 1966 ఏప్రిల్ 7వ తేదీన విడుదలైంది. శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి వెంపటి సదాశివ బ్రహ్మం కథ, మాటలు సమకూర్చారు. ఈ చిత్రంలో నందివర్ధన మహారాజుగా NT రామారావు, చిత్రలేఖగా KR విజయ, రంజనిగా L విజయలక్ష్మి, పరమానందయ్యగా V నాగయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.
హీరో పాత్రలే వేయాలని శోభన్ బాబు మనసులో ఎంత బలంగా నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఒప్పుకోకపోతే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది. నర్తనశాల చిత్ర నిర్మాణం జరుగుతున్న రోజుల్లో వాళ్ళ అమ్మాయి మృదుల మొదటి పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి బహుమతి ఏదైనా కొందామని ఆయన అనుకున్నారు. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేని పరిస్థితి. నర్తనశాల నిర్మాత రాజ్యం పిక్చర్స్ అధినేత శ్రీధర్రావు గారిని 300 అడిగి తెచ్చుకుందామని వారింటికి వెళితే వారు లేరు. ఆ మర్నాడే కూతురు పుట్టినరోజు కావడంతో రాత్రి 8ంటికి ఆయన వచ్చేదాకా అక్కడే వేచి ఉన్నారు. మేనేజర్ లేడని, తన దగ్గర నగదు లేదని చెప్పేసరికి ఒక్కసారిగా నీరు కారిపోయారు శోభన్ బాబు. తెల్లవారితే కూతురు పుట్టినరోజని, తప్పకుండా ఏదైనా బహుమతి కొనుక్కు వెళ్లాలని తన బాధను మరోసారి ఆయనకు చెప్పేసరికి ఆయన జాలిపడి లోపలకు వెళ్ళి 200 రూపాయలకు ఒక చెక్కు వ్రాసి ఇచ్చారు. అది తీసుకుని బయటకు వచ్చారు. కానీ తనకు కావలసింది డబ్బు కదా, దీంతో ఏమి చేయాలి అని ఆలోచిస్తూ మిత్రుడు కొమ్మినేని శేషగిరిరావు వద్దకు వెళ్ళి మొత్తం తన బాధనంతా చెప్పి చెక్కు చూపించి 200 నగదు ఇవ్వు, రేపు ఆదివారం బ్యాంకు సెలవు కాబట్టి ఎల్లుండి మార్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ప్రాధేయపడ్డారు. సరే అని కొమ్మినేని శేషగిరిరావు 200 ఇస్తే అవి తీసుకుని మొత్తానికి పాప మొదటి పుట్టినరోజు సంతోషంగా జరిపారు. తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే శోభన్ బాబు ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో క్రమశిక్షణతో మెలిగేవారు. తోటి కళాకారులు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకునేవారు. ఇదిలా ఉండగా 1966లో శోభన్ బాబు నటించిన మరికొన్ని సినిమాల వివరాలు ఇప్పుడు గమనిద్దాం. కె హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన పొట్టిప్లీడరు సినిమా 1966 మే 5వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు పద్మనాభం, గీతాంజలి, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, రావి కొండలరావు, ప్రభాకర్ రెడ్డి, ముక్కామల, పేకేటి శివరాం మొదలైన వారు నటించారు. భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ఇదేమిటి అనే నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పొట్టిప్లీడర్ పద్మనాభంకు తన మామయ్య కూతురు గీతాంజలి అంటే చాలా ఇష్టం. అయితే గీతాంజలి వాళ్ళింట్లో అద్దెకు ఉండే శోభన్ బాబుని ప్రేమిస్తుంది. ఇది తెలుసుకున్న పద్మనాభం మొదట బాధపడినా ఆ తర్వాత శోభన్ బాబు గీతాంజలికి దగ్గర ఉండి వివాహం జరిపిస్తాడు. ఈ సన్నివేశాల్లో శోభన్ బాబు, గీతాంజలి, పద్మనాభం పోషించిన పాత్రలు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. ఈ చిత్రం శతదినోత్సవాన్ని జరుపుకుంది. జి రామినీడు దర్శకత్వంలో భారత్ ఫిల్మ్స్ బ్యానర్పై టి విశ్వేశ్వరరావు నిర్మించిన భక్తపూతన 1966 ఆగస్టు 5వ తేదీన విడుదలైంది. గుమ్మడి వెంకటేశ్వరరావు పోతనగా, సావిత్రి సరస్వతీదేవిగా నటించగా ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు, రావు గోపాలరావు, శారద, అంజలీదేవి మొదలైన వారితో పాటు శోభన్ బాబు కూడా ఈ చిత్రంలో నటించారు. వీరాభిమన్యు నిర్మాతలైన నెహతా డూండి తీసిన గూఢచారి 116 చిత్రంలో శోభన్ బాబు అతిథి పాత్ర పోషించారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా పేరుగాంచిన గూఢచారి 116 చిత్రం 1966 ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. అదేవిధంగా కొంత భాగం కలర్లో చిత్రీకరించిన తెలుగు సినిమాల్లో కూడా ఇదే మొదటి చిత్రంగా నిలిచింది. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన ఈ చిత్రంలో నువ్వు నా ముందుంటే అనే పాటను కలర్లో చిత్రీకరించారు. ఇక గూఢచారి 116 కథ విషయానికి వస్తే దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంసాలు సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజెంటుగా శోభన్ బాబుని గూఢచారి సంస్థ నియమిస్తుంది. విదేశీ విద్రోహకులకు సహాయపడుతున్న మన దేశ ముఠా చేస్తున్న దుశ్చర్యల మూలాలను పసిగట్టి వాళ్ళు వాడిన కారు నెంబరు వంటి కొన్ని ఆధారాలను శోభన్ బాబు సేకరిస్తారు. తన గూఢచర్యంలో ఆ వివరాలను సంపాదిస్తారు. వాటిని గూఢచార సంస్థకు చేరవేసేలోపు శత్రువ్యూహంలో చిక్కుకుని మరణిస్తాడు. ఆ తరువాత హీరో కృష్ణ గూఢచారి 116గా ముందుకు వస్తాడు.
పాత్ర చిన్నదైనా శోభన్ బాబు ఈ సినిమాలో పాత్రోచితంగా నటించి మెప్పించారు. ఇలా శోభన్ బాబు సినీ జీవితం గడుస్తున్న సమయంలో 4 పిల్లలతో ఉన్న అద్దె ఇంట్లో ఇబ్బందిగా ఉండేసరికి నెల్సన్ మాణిక్యం రోడ్డులో పై అంతస్తులో ఒక పోర్షన్లోకి మకాం మార్చారు. నెలకు ₹150 అద్దెతో పాటు కరెంటుకు మరో ₹50 అదనంగా చెల్లించేవారు. ఆ రోజుల్లో అది కూడా చాలా కష్టంగా ఉండేది. అప్పటికే మద్రాసులో 3 ఇళ్ళు మారగా ఇది 4వ ఇల్లు. ఎంత ఇబ్బంది అయినా ఈసారి మారడం అంటూ జరిగితే సొంత ఇంటికే వెళ్ళాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. మనిషికి తిండి బట్ట తరువాత గూడు అంటారు కదా, శోభన్ బాబుకు కూడా సొంత ఇల్లు ఒకటి అమర్చుకోవాలని ఆలోచన వచ్చింది. దాంతో ముందుగా ఒక చిన్న స్థలం కొనుక్కుందామని నిర్ణయించుకున్నారు. ముందుగా కొంత డబ్బు కట్టి అగ్రిమెంట్ చేసుకుని నెమ్మదిగా అప్పుడో కొంత చొప్పున ఇచ్చి మొత్తం డబ్బు ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకునే ఒప్పందంతో రాజారాం అనే మార్వాడి వద్ద ఇంటి స్థలం కొనుక్కున్నారు శోభన్ బాబు. ఇలా తన ఆశయాన్ని సాధించడం కోసం వచ్చిన డబ్బుల్లో ఇంటి ఖర్చులకు మినహాయించి సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయడం మీద ఆయన దృష్టి సారించారు. పిసినారి అన్నా, పొగరు అన్నా, కళ్ళు నెత్తికెక్కాయి అన్నా, కళ్ళు మూసుకుపోయాయి అన్నా, అమాయకత్వం అన్నా, ఎవరు ఏమన్నా ఆయన పట్టించుకోలేదు. మానవత్వం వేరు, పిసినారితనం వేరు, జాగ్రత్త వేరు, దుబారా వేరు. వాటి మధ్య తేడాను గుర్తించి వాటి గురించి భార్యాపిల్లలకు తెలియజేసి సంఘంలో గౌరవప్రదమైన ఆదర్శవంతమైన జీవితం గడపడానికే ప్రాధాన్యమిచ్చారు శోభన్ బాబు. జీవితంలో ఎదగడానికి ఇలాంటి సూత్రాలెన్నో తూచా తప్పకుండా పాటించారు శోభన్ బాబు. ఈ విధంగా శోభన్ బాబు తన సినీ కెరీర్ మొదటి దశలో 2 అడుగులు ముందుకి 1 అడుగు వెనక్కి అన్నట్టు ఉన్న పరిస్థితులను తట్టుకొని ఆత్మస్థైర్యంతో మొక్కవోని పట్టుదలతో తెలుగు చలనచిత్రసీమలో తిరుగులేని మహానటుని స్థాయికి చేరుకున్నారు. అందుకే శోభన్ బాబు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, వృత్తి పట్ల ఆయన అంకిత భావం సమకాలీన నటీనటులతో పాటు వర్ధమాన కళాకారులకు ఆదర్శంగా నిలిచాయి. శోభన్ బాబు ఆ తరువాతి సంవత్సరం అంటే 1967లో శ్రీకృష్ణావతారం, పూలరంగడు, ఆడబడుచు, రక్త సింధూరం, శ్రీ 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 మర్యాద రామన్న వంటి 10 చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాల వివరాలతో పాటు శోభన్ బాబు నట జీవితంలోని మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గురించి వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం. నమస్కారం.